నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం, విరిగిన చెట్లు, తడిచిన ధాన్యం తడిసిపై వరదకు కొట్టుకుపోయిన వడ్లు. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ధాన్యం కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్న కలెక్టర్ అకాల వర్షాలకు తడవకుండా రైస్ మిల్లులకు తరలించాలని సూచన. ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దామోదర్ రాజనరసింహ. పెద్దపల్లి మండలంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలును వేగంగా జరపని కారణంగా ధాన్యం తడిసిపోయి వరదకు కొట్టుకుపోయిన వడ్లు కొంతమంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఇదే చెప్తున్నా. దొరకదు ఈ బియ్యం అయినాగా ఇలా దొప్పుతాయి ట్రాక్టర్కు ట్రాక్టర్ బేసేపు ఆరకు రైతు పెద్దపల్లి నివాసనం సుభాష్ నగర్. నా పేరు సొల్లూరి రాజేందర్. నేను వ్యవసాయం చేస్తున్నాను. 14 ఎకరాలు నాటేసిన. 8 రోజులు పోసి జాగలేక ఇప్పుడు జాగ వచ్చింది. మాచలు వచ్చి దగ్గర చేసే వరకు వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి. 20 క్వింటాలు లాస్ అయింది. మాకేమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి సారయ్య. నేను కౌలు రైతును. 3 ట్రాక్టర్లు ఇలా వర్షం కారణంగా మొత్తం వరదంతా వచ్చి తీసుకొచ్చి గొయ్యిల మొత్తం
మొత్తం మట్టితో మొత్తం లొందలము కొట్టుకుపోయినాయి. నా ప్రభుత్వం ఏమన్నా నన్ను ఆదుకోవాలి. ఇది నా సొంత భూమి కాదు, ఏం కాదు. అప్పులు తెచ్చి భూమి మీద పెట్టి నేను వ్యవసాయం చేస్తున్నా. మీరే ఏదైనా చేసి ఆదుకోవాలి. వారం రోజులు అవుతుంది. ఈ శుక్రవారం అంటే శనివారం వారం రోజులు అవుతుంది. మ్యాచర్లు ఆపారు. 6 వచ్చినాయి. ఎగ్దమ్ వచ్చేసరికి మొత్తం మార్కెట్ పడదంతా వచ్చి కొట్టుకుపోయి లొందలు మొత్తం పెట్టినాయి. మీరే నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం. దయచేసి ఈ రైతుని అనిపించుకోకుండా ఏదో మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. నా పేరు ముత్తునూరి మల్లికార్జున. ఎల్లమ్మగుడి ఇక్కడ మా పొలం సాగర్ రోడ్డు. 4 ఎకరాల పొలం 8 ట్రిప్పులు అడ్డు తీసుకొచ్చిన మొత్తం వడ్డ వచ్చి కనుక వచ్చినాయి. నేర్పినాం, మళ్ళీ కుప్ప పోసినాం. గవర్నమెంట్ మ్యాచర్ వచ్చినా కూడా తీసుకొని సప్లై తొందరగా వేస్తలేదు. చేయకపోవడం వల్ల రైతులు అట్లన్నీ నా ఇక కుప్ప కింద ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాను. నేను ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాయి, అట్లనే మొత్తం నీళ్ళల్లోనే ఉన్నాయి. ఆల్రెడీ మ్యాచర్ వచ్చినా కూడా తొందరగా పెడితే రైతులు అనేది ఇంత ఇబ్బంది ఉండదు. ప్లాట్ఫారం కూడా కరెక్ట్ లేక ప్లాట్ఫారం కరెక్ట్ లేక తడిచినట్లు కూడా తొందరగా గవర్నమెంట్ కాంటలు పెడితే ఇంకా ముందు కూడా వర్షాలు ఉంటే మాకు ప్రాబ్లం అయితే మొలకలు వచ్చే ప్రభావం ఉన్నాయి. ఇంత కొట్టుకుపోయే అట్లు మొత్తం అట్లన్నీ కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయి కింద పెట్టినాయి. దాదాపు ఒక సగం ట్రిప్ అట్లు పోయినాయి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. తొందరగా కాంటలు అయ్యేటట్టు చూడాలి. తడిచినట్లయినా కూడా గవర్నమెంట్ తీసుకొని మాకు లాభం చేయాలి. లేకపోతే ఇక ముందు కూడా మా అట్లు ఉండటానికి లేదు. ఇన్ని కూడా కొట్టుకుపోయే ప్రమాదంగా ఉన్నాయి. కాబట్టి తొందరగా దయచేసి గవర్నమెంట్ కాంట పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తాం. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలో తనిఖీలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్. భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ సిబ్బందితో పెద్దపల్లి రైల్వే స్టేషన్, బస్టాండు ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజబుల్ టీం మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో లగేజ్ మరియు పార్సిళ్లను, బ్యాగులను తనిఖీలు చేపట్టిన పోలీసులు పాల్గొన్న పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డాగ్ స్క్వాడ్తో అదేవిధంగా బాంబ్ స్క్వాడ్తో చెకింగ్స్ చేపిస్తున్నాం. ఎప్పుడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో, ముఖ్యంగా బస్టాండు, రైల్వే స్టేషన్, ఇంకా అదర్ జంక్షన్స్, ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఆఫీసెస్ దగ్గర కూడా
చెక్ చేయడం జరుగుతున్నది. పబ్లిక్ ఎక్కువగా విజిట్ చేసే ప్రాంతాలు అక్కడ డాగ్ స్క్వాడ్తోని బాంబ్ స్క్వాడ్తో కూడా చెక్ చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా వాళ్ళకు ఎలాంటి వాళ్ళకు అనుమానం వచ్చినా, అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనబడినా, లేకపోతే అనుమానాస్పదంగా ఏమన్నా బ్యాగులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ పార్క్ చేసినట్టుగా కానీ అట్లా ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా పోలీస్కి సమాచారం ఇవ్వాలి. దాన్ని బట్టి ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ అనేది మేము ఎన్షూర్ చేయడానికి వస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా కూడా పోలీస్తో వాళ్ళు చెప్పాలి. ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు, ఇంకా ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంది అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. లారీ కాంట్రాక్టర్లు ప్రతి సెంటర్కు లారీలను సకాలంలో ఏర్పాటు చేయాలని, కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అకాల వర్షాలకు తడవకుండా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. లారీల సరఫరా సకాలంలో చేయకుండా జాప్యం వలన అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే వారికి సంబంధిత లారీల కాంట్రాక్టర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యంలో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని, లేని ఎడల వారిపై ఎస్మా చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని మిల్లర్లను, లారీ కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. యాంకర్ 4 పిచికారీ డ్రోన్లు వచ్చేశాయి. వరి పంట, ఇతర పంటలకు పిచికారీ చేయాలంటే చాలా ఖర్చుతో నెలకొన్న పరిస్థితి. వారం 10 రోజుల పాటు కూలీ మనుషులను పెట్టుకుని ఆడ మగ వరి పంటలను పిచికారీతో వేరు చేసే విధానం మనకు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో మన అగ్రిటెక్లో పిచికారీ డ్రోన్లు ఉమ్మడి జిల్లాలో మన అగ్రిటెక్లో దక్ష డ్రోన్ స్ప్రేయర్ ప్రస్తుతి వ్యవసాయ పద్ధతికి తగ్గట్టుగా పిచికారీ చేయడానికి డ్రోన్ స్ప్రేయర్స్ వెలుగులోకి వచ్చాయి. గంటకు 6 ఎకరాలు పిచికారీ చేసే సామర్థ్యం ఉన్న డ్రోన్లకు ప్రభుత్వం లోన్ సదుపాయం కల్పించడంతో రైతులు డ్రోన్లు కొనేందుకు ఎగబడుతున్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు TUWG అనుబంధ సంస్థ అయిన ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఈరోజు బషీర్బాగ్ హైదరాబాద్లోని కొన్ని పోతాను లాస్ట్కి చిన్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు TUWG అనుబంధ సంస్థ అయిన ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఈరోజు బషీర్బాగ్ హైదరాబాద్లోని యూనియన్ కార్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేసింది. సుప్రసిద్ధ హైదరాబాద్ ఉర్దూ పాత్రికేయులు ఫైజ్ మహమ్మద్ అస్గర్, తబస్సుమ్ ఫరీద్, హబీబ్ అలీ, జిలానీ, రహీంలా పేరిట ఈ స్మారక అవార్డులను 8 మంది సీనియర్ ఉర్దూ జర్నలిస్టులకు ప్రదానం చేసింది. ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు MA మజీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ K శ్రీనివాసరెడ్డి, IGU స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, TUWG అధ్యక్షులు K విరహత్ అలీతో పాటు 150 మంది ఉర్దూ జర్నలిస్టులు, ఉర్దూ భాష ప్రియులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ TUWG అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకల్లో MIM చీఫ్ అసదుద్దీన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కరీంనగర్ సియాసత్ స్టాఫ్ రిపోర్టర్ MA అసద్ అవార్డు అందుకున్నారు. ఈ శుభ సందర్భంగా MA అసద్కి కరీంనగర్ జర్నలిస్టుల పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శనివారం తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాల TGRJC ప్రవేశ పరీక్ష జరిగింది. వివేకానంద విద్యానికేతన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు సందర్శించారు. ప్రవేశ పరీక్షపై తీసుకున్న చర్యల గురించి విద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలు ఉండగా 360 సీట్లున్నాయి. ఇక 8,400 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. DRO వెంట అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కమిషనర్ సంధ్య ఉన్నారు. భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ను ఆత్మశాంతి కలగాలని, ఆయనతో పాటు అమరులైన జవాన్లకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాయామం చేస్తున్న యువకులు 2 నిమిషాలు మౌనం పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. భారత ఆర్మీ మరింత మనోధైర్యం ఇచ్చే విధంగా వారికి నిరంతరం అండగా ఉండాలని వ్యాయామ సెంటర్ల నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మురళీనాయక్తో పాటు అమరులైన ప్రతి జవానికి అందరికీ కూడా మన సంపూర్ణ మద్దతుతో భారత్ పాక్ మధ్య యుద్ధంతో IPL కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో వీలైనంత తొందరగా మిగిలిన IPL మ్యాచ్లను ముగించాలని BCCI ఆలోచనలో ఉంది. ఈ వారాంతంలో టోర్నమెంట్ మళ్లీ స్టార్ట్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మే 15వ తేదీ నుంచే మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25 లోపే లీగ్ను ముగించాలని BCCI పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇక IPL కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి హమాలీ సంఘం ఆధ్వర్యంలో BC సంక్షేమ సంఘం అధికారి ప్రతినిధిగా కదిరే స్వామి గౌడ్ నియామకం హర్షిస్తూ హమాలీ సంఘం సభ్యులు, గ్రామస్తులు ఆయనను సాల్వతో సత్కరించి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా మద్దికుంట గ్రామం నుంచి BC సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా ఎన్నికైనందుకు మా గ్రామానికి ఎంతో గర్వకారణమని అన్నారు. రానున్న రోజుల్లో స్వామి గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు పొంది BCల కోసం సేవలు చేయాలని ఆకాంక్షించారు. అలాగే కదిరే స్వామి గౌడ్ మాట్లాడుతూ BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు R కృష్ణయ్య నియమించారని, మా గ్రామస్తులు నన్ను సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో BCల హక్కుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు కంచం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంపంగి నరసింహులు, సభ్యులు జింక నవీన్, బట్టు వెంకటేష్, బట్టు సంజీవ్, గ్రామ యువకులు ఇరవేని రాజు, దొనుగుల కరుణాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది. జాతీయ అందరికీ నమస్కారం. ఈరోజు నా మద్దికుంట గ్రామంలో మా కుటుంబ సభ్యులందరూ నాకు
చిరు సన్మానం చేశారు. దీనికి మన టైగర్ కృష్ణన్న గారు బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా నాకు నియమించారు. కాబట్టి ఈరోజు నన్ను మా అమ్మాయి సంఘం వాళ్ళు అందరూ ఇలా నన్ను పిలిచి నాకు ఇంత సన్మానం చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. ఫస్ట్ నేను ఈ బీసీ సంక్షేమం, బీసీ అనేది ప్రతి ఒక్కరు బీసీలు అని అంటారు, కానీ ఏ విషయం మొదలైనా బీసీలతోటే మొదలవుతుంది. ఇప్పుడు కూడా ఆర్ కృష్ణన్న నన్ను నమ్మి పదవి ఇచ్చినందుకు నేను ఇప్పటి నుంచి బీసీల కోసం, బీసీల హక్కుల కోసం ప్రతి విషయంలో నేను ముందుండి పోరాడతా అని చెప్పి అందరికి మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రేమ నాకు ప్రతి ఊరు నుంచి మన రాష్ట్రం మొత్తంలో వస్తే బాగుంటుంది. అందుకనే నేను కూడా అందరి మనసులు గెలవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను అన్న నాకు ఇచ్చిన ఈ పదవిని నేను మంచిగా పాల్గొని బీసీ కార్యక్రమాల్లో పాల్గొని బీసీల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియమని ఈ నాకు కాలువ ఈరోజు ఇంత సన్మానం చేసిన మీ అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతి పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఎప్సెట్ 2025 పరీక్షా ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఈ మేరకు ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కి విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు వెబ్సైట్ కు హాజరయ్యారు. టీజీ, ఈఏపీ సెట్ ఫలితాలతో పాటు తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆదివారం రోజున స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయ రమణారావు గారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మాట్లాడుతూ, వర్షం వల్ల ధాన్యం అనుకోకుండా తడిస్తే రైతులు చిన్న చిటికా పాటించాలని సూచించారు. తడిసిన ధాన్యంపై ఉప్పు నీళ్లు చల్లితే ధాన్యం రంగు మారకుండా, గింజ నలుపు రంగులోకి మారకుండా ఉంటుందని రైతులు ఈ చిటికా పాటించాలని కోరారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ గౌరెడ్డిపేట కేంద్రంలో వర్షం నీరు కింద నుంచి ధాన్యం రాసుల్లోకి చేరి కొంతమేర ధాన్యం తడిసిందని అన్నారు. తడిసిన ధాన్యం రంగు మారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు కొనుగోలు చేయిస్తారని, తూకం వేసిన తర్వాత ఆ బస్తాలను వేరుగా ఉంచితే రైస్ మిల్లర్లకు పంపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని నిర్వాహకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ మార్కెట్లో సుమారుగా 16,000 క్వింటాల వరకు వరి ధాన్యం వచ్చిందని, ఇందులో 11,000 క్వింటాల వరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు. మిగిలిన ధాన్యాన్ని, ఇంకా వచ్చే ధాన్యాన్ని కూడా వేగవంతం కొనుగోలు పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఎలాంటి కటింగ్ లేకుండా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులకు తాను ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఆదివారం రోజున శ్రీరామ భక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చాలీసా పారాయణ బృంద సభ్యులు పెరుమండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు, పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గంగులకు ఆలయ కమిటీ బాధ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్
ఏనుగు రవీందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు సోమినేని తిరుపతి, గురుస్వాములు, రమణాచార్యులు, తిరుపతి గౌడ్, కమల్ గౌడ్ మరియు హనుమన్ మాలధర్ల బృందం పాల్గొన్నారు. కరీంనగర్లో బుల్ కంపెనీ షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బుల్ కంపెనీ సౌత్ ఇండియా ఎండీ సోమసుందరం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హెడ్ సురేష్ పాల్గొన్నారు. రైతులకు సర్వీసును అందుబాటులోకి తీసుకురావడానికి గాను ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు గాను కరీంనగర్కు చెందిన భోజిరెడ్డి అండ్ కంపెనీకి ఏజెన్సీ ఇవ్వడం పట్ల ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. ఈరోజు బుల్ కంపెనీ యొక్క షోరూమ్కి ఓపెనింగ్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ బుల్ కంపెనీ అనేది బ్యాక్ లోడర్స్, తర్వాత ఫ్రంట్ లోడర్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ యొక్క మొత్తం కూడా ఇండియాలోనే నెంబర్ 2 కంపెనీగా ఉన్నది. नमस्कार, मेरा नाम सोमा सुंदरम, आई एम टेक केयर ऑफ साउथ इंडिया सेल्स एंड मार्केटिंग. बुल कंपनी जो है आज फास्टेस्ट ग्रोइंग बैकलोडर कंपनी. हमारा जो है किर्लोस्कर इंजन के साथ विथ बुल एपीएम टेक्नोलॉजी ये डालने से क्या होता है, 1 घंटा में अप टू 1 लीटर डीजल कंपेयर टू एनी मॉडल BS5 मशीन में कम जाता है. उसके अलावा ये हाई ऑपरेटिंग कंफर्ट है. ऑपरेटर 8 घंटा 10 घंटा गाड़ी चलाए तो भी ये मशीन में ऑपरेटर को थकावट नहीं होगी. प्लस ये मशीन में AC है, अभी कभी भी आप मतलब AC फीचर प्लस एडजस्टेबल स्टेयरिंग, आगे स्टेयरिंग एडजस्टेबल कार टाइप, पीछे में बैकवर्ड लीवर एडजस्टेबल है. एंड आगे जो बकेट है डंप हाइट, जैसे भी ये कोई गाड़ी से 1 फीट ज़्यादा है, अप टू 9.71 फीट हम दे रहे हैं. पीछे जो बकेट है स्क्वायर कट बकेट है, वाटर टैंक, सेप्टिक टैंक, पिलर फाउंडेशन में आप लोग परफेक्ट स्क्वायर आएगा, ये दूसरा मशीन में नहीं आएगा. అంటే నా పేరు సురేష్, నేను బుల్ కంపెనీ నుంచి వచ్చాను. ఏపీ తెలంగాణ స్టేట్ హెడ్ అండి. బుల్ మిషన్ వచ్చేసి మీకు 65 కంట్రీస్ ప్లస్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మన కరీంనగర్లో అందరికీ జేసీబీ కస్టమర్స్, బ్యాక్ హోల్ లోడర్ కస్టమర్స్ అందుబాటులో ఉండడం కోసం కరీంనగర్లో మనం కొత్తగా డీలర్షిప్ ఓపెన్ చేసాం. కరీంనగర్లో ట్రినిటీ కళాశాలలో MBA విభాగంలో CO టెక్నాలజీ యందు ప్లేస్మెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇక ఇంటర్వ్యూలలో ప్లేస్మెంట్ వచ్చిన విద్యార్థులకు జాయినింగ్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా MBA చివరి సంవత్సరం విద్యార్థులు వినూత్న రీతిలో ఆటలు పాటలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత 3 ఏళ్లుగా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పలు విభాగాలలో ప్లేస్మెంట్ పొందుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. Excellence, but also personal growth and character building. Our comprehensive approach includes a range of student supportive surveys. Announced that we got prestigious recognition.
ఈరోజు స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో MBA డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సియావో 2025 పేరుతో ఫేర్వెల్ మరియు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ పిల్లలకు ప్లేస్మెంట్స్ వెళ్ళి వీళ్ళు ఆల్రెడీ జాబ్లో జాయిన్ కావాల్సి ఉంది కాబట్టి ఫేర్వెల్ డే కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లనే ఆల్రెడీ అయిపోయిన పిల్లలు వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి సహకరించిన మా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, అట్లనే ఈరోజు చీఫ్ గెస్ట్గా మా ప్రోగ్రామ్కి వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ ఎడునెట్ ఫౌండేషన్ అఫ్సర్ పాషా సార్కి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ట్రినిటీ కాలేజ్ కరీంనగర్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే MBA స్టూడెంట్స్కి ఏదైతే జరిగిందో దాంట్లో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ట్రినిటీ కాలేజ్లో ఈ అద్భుతమైన ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు నేను మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ అద్భుతమైన ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఎందుకంటే నేను చూసిన అతి తక్కువ MBA కాలేజెస్లో 100% ఉత్తీర్ణతతో పాటు 100% ప్లేస్మెంట్ ఏదైతే కనబడుతుందో ఇది నిజంగా ఇలాంటి రూరల్ కాలేజ్లో ఉండి ఇలాంటి గ్రామీణ విద్యార్థులకు లభించడం ఇది చాలా ఆశ్చర్యానికి కలుగజేస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో వైద్య సేవల బలోపేతంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ DME పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో చర్చ. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ BS లత, DMHO డాక్టర్ ప్రమోద్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఖాద్రి, GGH హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని మల్కాపూర్ వార్డులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆలయ అర్చకులు కుర్మాచలం నవీన్ బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం సభ్యులతో పాటు మల్కాపూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. SSC న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం, విరిగిన చెట్లు, తడిచిన ధాన్యం, ధాన్యం తడిసిపై వరదకు కొట్టుకుపోయిన వడ్లు, తడిసిన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ధాన్యం కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్న కలెక్టర్ అకాల వర్షాలకు తడవకుండా రైస్ మిల్లులకు తరలించాలని సూచన. ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దామోదర్ రాజనరసింహ. ఇవి ఇప్పటివరకున్న SSC న్యూస్. నమస్తే.